ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఫిష్ 65. దీన్ని మంచి క్రాంచీగా క్రిస్పీగా కరకరలాడేలా ఎట్లా ప్రిపేర్ చేసేలో సింపుల్ అండ్ క్విక్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేలా ప్రిపేర్ చేశాను. అండ్ నేనైతే కిలో ఫిష్ని చిన్నగా కట్ చేసి బాగా వాష్ చేసేసుకొని తీసుకున్నాను. అండ్ దీంట్లోకి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసేసుకుందాం. టేస్ట్ కోసం కారం, ఫిష్ మసాలా, కొద్దిగా పసుపు అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్. దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఫ్రైయింగ్ కదా, సో దీంట్లోకి 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ వరకు శనగపిండి అండ్ 2 స్పూన్స్ వరకు బియ్యం పిండిని కూడా యాడ్ చేసేసుకోవాలి. క్వాంటిటీని కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లోకి అరచక్ వరకు నిమ్మరసాన్ని అయితే పిండుకుందాం. ఈ నిమ్మరసం వల్ల టేస్ట్ అనేది వేరే లెవెల్ అనమాట. సో తప్పకుండా మర్చిపోకుండా నిమ్మరసాన్ని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఫిష్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాల్సి ఉంటుందండి. ఎట్లా అంటే మనం బాడీకి నలుగెట్లా అయితే పెట్టేసుకుంటామో ఫిష్కి ఈ ఇంగ్రీడియంట్స్ని కూడా అట్లనే పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పాటు అయితే పక్కన పెట్టేసుకోవాలి. సో 1 అవర్ తర్వాత మనకి ఫిష్ పీసెస్ అయితే ఇట్లా ఉంటాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి. ఆయిల్లో వేసుకున్న తర్వాత మనం ఆయిల్ అనేది చూస్తున్నారు కదా, ఈ మాత్రం బాయిల్ అవ్వాలండి. లేదంటే ఈ పీసెస్ అనేవి అడగొట్టుకుంటాయి. సో వీటిని చిన్నగా కదిలిస్తూ మనం ఇంకో వైపు కూడా టర్న్ చేసేసుకోవాలి. 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై అవనిచ్చి ఇంకో వైపు అయితే టర్న్ చేసేసుకుందాము. టర్న్ చేసేసుకున్నప్పుడు చూడండి కలర్ అనేది ఇట్లా ఉంటుంది. సో టర్న్ చేసుకున్న తర్వాత ఇంకో 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై అవనిస్తే మనకి మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుందండి. సో గోల్డెన్ కలర్ వచ్చిందంటే మనకి ఫిష్ అనేది ఫ్రై అయిపోయినట్లే. చూస్తున్నారు కదా, మనకి ఫిష్ పీసెస్ అయితే రెడీ అయిపోయాయండి. సో ఇట్లానే విడతలుగా అన్ని పీసెస్ని ఫ్రై చేసేసుకోవాల్సి ఉంటుందండి. ఇంతే అండి, సింపుల్ అండ్ క్విక్గా మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి.